మన లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు మనల్ని ఘోరంగా అవమానించే ఉంటాడు. నువ్వు లవ్ చేసిన అమ్మాయో అబ్బాయో నీ రేంజ్ ఏంటి అని రిజెక్ట్ చేసి ఉండొచ్చు. లేదా నువ్వు ప్రాణం అనుకున్న ఫ్రెండ్స్ నలుగురిలో నిన్ను తక్కువ చేసి మాట్లాడి ఉండొచ్చు. ఆఫీస్లో నీ టాలెంట్ని తొక్కేసి నిన్ను ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు. అలా జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? రూమ్లో కూర్చొని ఏడుస్తాం. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని దేవుణ్ణి తిట్టుకుంటాం. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మన లైఫ్ని మనమే పాడు చేసుకుంటాం. కానీ ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఏడిస్తే నిన్ను అవమానించిన వాడు గెలిచినట్టు. నువ్వు డిప్రెషన్లోకి వెళ్తే వాడు అనుకున్నది సాధించినట్టు. వాడికి కావాల్సింది కూడా అదే, నువ్వు నాశనమైపోవడం. నువ్వు ఎందుకు వాడిని గెలిపిస్తున్నావు? నిజానికి అవమానం అనేది ఒక శాపం కాదు, అది ఒక అద్భుతమైన గిఫ్ట్. ఇట్స్ ఎ బూస్టర్ డోస్. చరిత్రలో ఎదిగిన ఎవరినైనా చూడు, వాడు లైఫ్లో గట్టిగా అవమానాలు తిన్నవాడే అయి ఉంటాడు. నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు రాని పవర్ నిన్ను ఎవడైనా గట్టిగా నలుగురిలో ఇన్సల్ట్ చేసినప్పుడు వస్తుంది. నీ గుండెల్లో ఒక మంట మొదలవుతుంది చూడు, ఆ ఫైర్ని ఏ మోటివేషనల్ స్పీకర్ కూడా ఇవ్వలేడు. ఆ పెయిన్ని, ఆ కోపాన్ని వేస్ట్ చేయొద్దు. దాన్ని ఒక ఇంధనంలాగా వాడుకో. నిన్ను రిజెక్ట్ చేసిన వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి వాడితో గొడవలు పడాల్సిన అవసరం లేదు. వాడి కాలర్ పట్టుకొని కొట్టాల్సిన పని లేదు. దట్స్ చీప్. అసలైన రివెంజ్ ఏంటో తెలుసా? నువ్వు సైలెంట్గా నీ పని చేసుకోవడం, నోరు మూసుకొని నీ సక్సెస్ వైపు పరిగెత్తడం. నువ్వు ఏ ప్లేస్లో అయితే అవమానించబడ్డావో అదే ప్లేస్లో నువ్వు ఒక రాజులాగా నిలబడాలి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలంటే, ఈరోజు నిన్ను రిజెక్ట్ చేసిన వాడు రేపు నీతో మాట్లాడాలన్నా నీ అపాయింట్మెంట్ కోసం లైన్లో నిలబడాలి. వాడు టీవీలోనో ఇంటర్నెట్లోనో నీ ఫోటో చూసి, అబ్బా వీడిని నేను అప్పట్లో తక్కువ చేసి అంచనా వేశానే అని లోపల కుళ్ళుకుంటూ చావాలి. ఆ రేంజ్లో ఉండాలి నీ సక్సెస్. జనాలు నిన్ను రిజెక్ట్ చేస్తే నీ వాల్యూ తగ్గిపోదు. ఒక వజ్రాన్ని తీసుకెళ్ళి గులకరాళ్ల మధ్య పడేస్తే అది రాయి అయిపోతుందా? దాని వాల్యూ ఎప్పటికీ వజ్రమే. నీ వాల్యూ ఏంటో నీకు తెలిస్తే చాలు. ఎవడో సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుండి నిన్ను ఎవడైనా ఇన్సల్ట్ చేస్తే వాడికి థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే వాడు నీకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. నీ రేంజ్ ఏంటో నీకు గుర్తు చేశాడు. ఏడుపు ఆపేయి. దూరంగా వెళ్ళిన వాళ్ళ గురించి, నిన్ను చూసి నవ్విన వాళ్ళ గురించి ఆలోచించడం టైం వేస్ట్. ఫోకస్ అంతా నీ కెరీర్ మీద, నీ గోల్స్ మీద పెట్టు. కష్టపడు, గెలిచి చూపించు. నీ సక్సెస్ సౌండ్ నిన్ను అవమానించిన వాడి చెవుల్లో రీసౌండ్ అవ్వాలి.